శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ నెలలో గ్రహ సంచారం కొంతవరకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాలు చాలా చక్కగా ఉంటాయి. సింహరాశి విద్యార్థులు కష్టపడి చదివితే విద్యారంగంలో మంచి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగపరంగా కూడా మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు ఈ నెలలో లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా సింహరాశి వాళ్ళకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అయితే లోటేముండదు. ఆరోగ్య సమస్యలు ఉండవు. అనారోగ్య భావనలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకుంటారు. చేస్తున్న పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దేవాలయ దర్శనాలు, ఇలా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి అనుకూలత కనిపిస్తుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు కలిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కళత్ర సౌఖ్యం ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల ఇంకా అద్భుతంగా పురోభివృద్ధిని సాధిస్తారు. కొత్త కొత్త వస్తువులు ఈ నెలలో కొనే యోగం ఉంది. సంతోషంతో ఆనందంగా కొత్త వస్తువులు కొనుక్కొని మంచి జీవితాన్ని పొందుతూ ఉంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే గతంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు విసిగించినటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈ నెలలో చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. జీవితం మొత్తం సాఫీగా హాయిగా సాగిపోతున్నట్లుగా ఉంటుంది. సంతోషంగా జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. సంతానరీత్యా సుఖం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల లాభం ఉంటుంది. కార్యాలలో విజయం ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు పొందేటటువంటి యోగం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశికి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా సప్తమ శని దోషం ఉంది. ఈ సప్తమ శని దోషాన్ని పోగొట్టుకోవాలంటే 7 శనివారాల వ్రతం చేసుకోవాలి. అలా వీలు కాకపోతే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా నెల మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేయించుకోండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపం పెట్టండి. వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే నెల మొత్తం కూడా సింహరాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.